హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకు బయట షాప్లో దొరికే ఉస్మానియా బిస్కెట్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయాలో చూస్తానమాట. ఈ నేను చెప్పిన కొలతలతో ఫాలో అవ్వండి. బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లో నేను 1/2 కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను. మీరు నెయ్యికి బదులు వెన్న అయినా తీసుకోవచ్చు, లేకపోతే బటర్ అయినా తీసుకోవచ్చు. నేను 1/2 కప్పు నెయ్యికి 1/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ షుగర్కి బదులు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా బిస్కెట్స్ ఉప్పుగా ఉంటాయి కాబట్టి చక్కెర అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కెర అంతా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. మీరు షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల తొందరగా కరుగుతుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి జల్లెడ పట్టిన 1 కప్పు మైదా అండ్ అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే కార్న్ఫ్లోర్కి బదులు ఇంట్లో శనగపిండి ఉంటే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పిండిని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ని అయితే ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి నెయ్యి చాలన్నమాట. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటామో బిస్కెట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా పిండి ఉంటే బిస్కెట్స్ అనేవి చీలకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడు బిస్కెట్స్ని బయట నుంచే తీసుకురాకుండా ఇంట్లో కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పిండిని ఒక చపాతీ పిట్ట తీసుకొని ఇలా రోల్ లాగా చేసుకోవాలి. ఇలా రోల్ చేసి పెట్టుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులోకి ఈ రోల్ని పెట్టి ఇలా బాగా రోల్ చేసి ఈ రోల్ని డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పాటు స్టోర్ చేయాలన్నమాట. ఇలా స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం ప్లేట్ మీద నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని కూడా జల్లించుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఇలా స్టాండ్ పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు బాగా వేడి చేయాలన్నమాట. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత పిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా మనం బిస్కెట్స్ లాగా చిన్న కట్ చేసుకొని మనం బిస్కెట్ షేప్లో రౌండ్గా చేసుకోవాలన్నమాట. ఆ ఉస్మానియా బిస్కెట్స్ కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి బిస్కెట్స్ అనేవి మందంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని పెట్టేసి బిస్కెట్కి మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వండి. ఇప్పుడు పైన కొంచెం పాలతో తడి చేసి మనం ముందుగా వెయిట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి అయితే ఈ ప్లేట్ని పెట్టేసి బిస్కెట్స్ని మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలన్నమాట. ఒక 25 మినిట్స్ అయిన తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యలేదా ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడు బిస్కెట్స్ని అయితే ఇలా వన్ సైడ్ నుంచి వన్ సైడ్కి టర్న్ చేయండి. ఇలా ఈజీగా టర్న్ అయ్యాక బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫైనలీ ఉస్మానియా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.